ఏబీసీ జ్యూసర్ యాన్యువల్ ప్లస్ వారంటీ మనకి ఇక్కడ రాసి ఉన్నారు కదా. ఆర్పిఎం అంటే రొటేషనల్ పర్మిట్ అంటే స్లోగా తిరుగుతుంది అనేది లూజ్ అవ్వకుండా ఏంటని చెప్తారు ఉండదు. మంది 40 RPMలో తిరుగుతుంది, స్లోగా తిరుగుతుంది. న్యూట్రియంట్స్ అనేవి ఏమీ పోకుండా అలానే వస్తాయి మనకి కదా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. నేను రీసెంట్గా ఆటంబర్గ్ నుంచి కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ మిక్సర్ అండ్ న్యూట్రిప్రో జ్యూసర్ కూడా ఉంది. బట్ ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అంటే ఓన్లీ జ్యూసెస్, ఇప్పుడు వాటర్ మెలాన్స్ కానీ పోమోగ్రానైట్ కానీ మనం జ్యూసెస్లో వేస్తుంటే, నార్మల్ మిక్సీ జ్యూసర్లో వేస్తుంటే ఏంటంటే పల్ప్ అంతా వచ్చి మళ్ళీ దాన్ని స్ట్రెయిన్ చేయడం చాలా పెద్ద పని అవుతుంది, మళ్ళీ అది క్లీనింగ్ చేయటం. సో ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము జ్యూసెస్ తీసుకుందాము అని చెప్పి. యాక్చువల్గా ఇది నేను తీసుకోలేదు, మా వారు నాకు తెలియకుండా ఆర్డర్ పెట్టారు. ఎలా ఉంటుందో ఏమో, ఒకవేళ బాగుంటే ఉంచుదాము అనేసి, లేకపోతే రిటర్న్ పెట్టేదాము అనేసి. ఇది ఓన్లీ ప్రైమ్ డే మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. అంటే అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకే ఇదైతే కార్ట్లో యాడ్ చేయగలము, నార్మల్గా అయితే యాడ్ చేయలేము. మా వారి ఫ్రెండ్ ఎవరో తీసుకున్నారంట, బాగుంది అని చెప్తే ఇంకా తను కూడా ఆర్డర్ పెట్టారు. ఎందుకంటే ఏబీసీ జ్యూసెస్ అవి ఎప్పటి నుంచో చేస్తుంటాము. ఏంటంటే అది చేసి మళ్ళీ స్ట్రెయిన్ చేయడం చాలా టైం టేకెన్ ప్రాసెస్. సో ఇందులో ఏంటంటే ఈజీగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాము. అండ్ ఆటంబర్గే ఎందుకు అంటే కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ మేము రీసెంట్గా తీసుకుంది ఆటంబర్గ్లో ఫ్యాన్స్ అవి తీసుకున్నాము, బాగున్నాయి. సో అందుకనే ఇది రీసెంట్గా లాంచ్ చేశారు, ప్రైమ్ డే లాంచ్. సో అందుకే ట్రై చేద్దాం అని చెప్పి చేసాము. అండ్ యాక్చువల్గా ఇది ఇంటికి వచ్చినంత వరకు నాకు తెలియదు. ఫస్ట్ అయితే వద్దని చెప్పేసాను, ఆల్రెడీ ఇంట్లో మిక్సర్స్ జ్యూసెస్ అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇంత మనీ వేస్ట్ చేయటము అని చెప్పి. ఫస్ట్ అయితే దీని కాస్ట్ కూడా చెప్పలేదు, కాస్ట్ చెప్పుంటే ఫస్టే వద్దనేసేదాన్నేమో. అందులోనూ ఇప్పుడు కిచెన్ చాలా చిన్నది, స్పేసెస్ కానీ స్టోరేజ్ కానీ చాలా తక్కువ అని చెప్పాను. ఫస్ట్ ఓపెన్ చెయ్యి, బాగుంటే ఉంచుదాము, లేకపోతే రిటర్న్ చేసేదాం అన్నారు. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసి ఇంకా నేను అన్బాక్సింగ్ వీడియో కూడా చేద్దాము. సో మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది, మేబీ ఎవరికైనా తీసుకోవాలి అని ఆలోచన ఉంటే అని చెప్పి అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను. అంటే దీని ఫైనల్ ప్రైస్ నేను లాస్ట్గా అయితే చెప్తాను, ఒకవేళ వర్త్ అనిపిస్తే తీసుకోండి. బట్ ఈ వీడియోలో నేను దీని స్పెసిఫికేషన్స్ అండ్ ఎంతవరకు అమౌంట్ వర్త్ అనేది నేనైతే చెప్తాను. మళ్ళీ ఆటంబర్గ్ జ్యూసరే, ఎందుకంటే నేను చెప్పాను కదా ఫ్యాన్స్ తీసుకున్నాం. సో ఇంకా ఆటంబర్గ్ కంపెనీ బాగుంది అని చెప్పి ఇంకా తీసుకున్నామని. ఇలాగా నా కార్ట్లో కోల్డ్ ప్రెస్డ్ జ్యూసెస్ ఎప్పటి నుంచో యాడ్ చేసుకున్నాను. అంటే ఆటంబర్గ్ అనే కాదు, వేరే వేరే ప్రొడక్ట్స్ ఓన్లీ జ్యూసెస్ చేసుకోవడానికి. అంటే ఏబీసీ జ్యూసెస్ కానీ, పోమోగ్రానైట్, వాటర్ మెలాన్ జ్యూసెస్ అలా. అంటే వాటర్ మెలాన్ తెస్తున్నప్పుడు ఏంటంటే హాఫ్ వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఫ్రిడ్జ్లో తోయటము. అదే జ్యూసెస్లా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి. బట్ ఏంటంటే కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి, 28 అండ్ 26 ఆ రేంజ్లో ఉన్నాయి. సో ఎప్పుడైనా ప్రైమ్ సేల్ జరిగినప్పుడు తీసుకుందామని చెప్పి కార్ట్లో అయితే యాడ్ చేశాను. నాకు ఆటంబర్గ్ జ్యూసర్ ఉందని తెలీదు. అండ్ వేరే ప్రొడక్ట్స్ జ్యూసెస్ అయితే నేను చూస్తున్నాను, అంటే కోల్డ్ ప్రెస్డ్ జ్యూసెస్. మా వారికి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇలా ఆటంబర్గ్ జ్యూసర్ తీసుకున్నారు అని చెప్తే, సో తను కూడా చూశారు. సో ఇంకా తను రియల్గా చూశారు, ప్రోడక్ట్ నచ్చి ఇంకా తను కూడా ఆర్డర్ పెట్టారు ఒకటి. ఫస్ట్ అయితే ఈ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసేద్దాం. దీని స్పెసిఫికేషన్స్ కానీ ఎంత కాస్ట్కి వచ్చింది, ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో షేర్ చేస్తాను. ప్యాకేజింగ్ మాత్రం చాలా మంచిగా వచ్చింది. అండ్ మనకి రెసిపీ బుక్ ఒకటి, మాన్యువల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సోయా మిల్క్ ఎలా చేసుకోవచ్చు, మాన్యువల్ ప్లస్ వారంటీ కార్డు. సో ప్రతి ఇన్స్ట్రక్షన్ మనకి ఇక్కడ రాసి ఉన్నారు కదా. ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది లుక్. ఒకటి
వెయిట్ అయితే చాలా ఉంది అని చెప్పి మరీ అంత బరువుగా లేదు. నేను చూశారు కదా వీడియోలో, ఒక హ్యాండ్తోనే వెయిట్ కొట్టుకోగలిగాను. బ్రష్ ఒకటి జ్యూస్ కోసం, ఒకటి మన డ్రై వేస్ట్ కోసం కదా, అంటే ఆ రెండు ఒకేసారి అవుతాయి కాబట్టి. బాక్సెస్ వచ్చేసరికి ఏదైనా స్పేస్ ఎక్కువ ఆక్యుపై అవుతుందేమో అనుకున్నాను, బట్ చాలా స్లీక్ డిజైన్. లేస్ అయితే అంత ఆక్యుపై అవ్వదు. మనం ఇప్పుడు న్యూట్రిప్రో జ్యూసెస్కి ఎంత స్పేస్ ఆక్యుపై అవుతుందో దానికన్నా కొంచెం ఎక్కువ అవుతుంది అంతే. సో మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది. అంటే మనకు తెలుస్తుంది చూసినప్పుడు, ఇలా ఫోన్లో కన్నా వీడియోలో కన్నా మీకు డైరెక్ట్గా చూస్తే ప్రీమియంగా అనిపిస్తుంది క్వాలిటీ కానీ అంతా. ఇలా ఓపెన్ చేసి పెట్టు. అంటే మనకి ఇవన్నీ కూడాను ఇండివిజువల్గా స్టిల్ పెట్టి ఇలా పెట్టేయడం. సో దీన్ని దానికి అసెంబుల్ చేసి లాక్ చేసి, అండ్ ఇదైతే మనకి 40 RPM ఉంది. సో ఇది 40 RPMలో ఉంది, అంటే రొటేషనల్ పర్ మినిట్, అంటే స్లోగా తిరుగుతుంది కాబట్టి న్యూట్రియంట్స్ కూడా ఓవర్ హీట్ అవ్వకుండా మనకి బ్యాలెన్స్డ్గా కూడా. ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం ఫస్టే కదా, సో అందుకే నేను కూడా మాన్యువల్ చదివి, అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసి చెప్తున్నాను. అండ్ బ్యాక్ నుంచి మా వారు కూడా కొన్ని సజెషన్స్ చెప్తే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్లోగా తిరుగుతుంది, న్యూట్రియంట్స్ అనేవి ఏమీ పోకుండా అలానే వస్తాయి మనకి. మళ్ళీ మాన్యువల్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ చూసే మీకు చెప్తున్నాను. ఈ ఆరెంజ్ జ్యూసెస్ మనం మాన్యువల్గా ఇలా తిప్పుతాం కదా, సో ఆ టైప్ మెకానిజం స్లోగా మనకి న్యూట్రియంట్స్ అనేవి అలానే వస్తాయి, ఏది కూడా లూజ్ అవ్వకుండా. అండ్ ఓవర్ హీట్ కూడా అవ్వదు, కానీ నేను ఇది యూస్ చేసి చూపిస్తాను. అండ్ ఇది కూడా క్లీనింగ్ కూడా చాలా ఈజీ, అంటే దాంది సెపరేట్ అయిపోతుంది మనకి. మిక్సీలో లాగా అంటే ఎక్కడొక్కడ స్ట్రక్ అవ్వకుండా. సో దానికి మనకి బ్రష్ కూడా ఇచ్చారు యూస్ చేయడానికి, అంటే ఎక్కడైనా ఏమైనా స్ట్రక్ అయితే దీంతో క్లీన్ చేసుకోవడానికి. బ్రష్ కూడాను చిన్నది, అంటే లోపల మనకి రివర్స్ మెకానిజం కూడా ఇందులో వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఫ్రూట్ కానీ మనం ఇందులో, ఇంకోటి ఏంటంటే ఫ్రూట్స్ కూడా ఫుల్ సైజ్ వేసేయచ్చు, అంటే పూర్తి ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి యాపిల్ మొత్తం అలా వేసేయచ్చు. బట్ మెయిన్ ఏంటంటే మన లోపల సీడ్స్ అనేవి కంపల్సరీ తీయాలి, ఏ ఫ్రూట్లో అయినా సరే. టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి మనం సీడ్స్ అనేవి కంపల్సరీ తీసుకుంటేనే బెటర్. సో మనం ఫుల్ సైజ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, కొన్ని వేసుకోవాలనుకుంటే అది డైరెక్ట్గా వేసేయచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్రూట్ కానీ స్ట్రక్ అయితే రివర్స్ మెకానిజం ఉంది కాబట్టి మళ్ళీ ఆ ఫ్రూట్ అనేది స్ట్రక్ అవ్వకుండా జ్యూస్ అనేది మళ్ళీ వస్తుంది, వర్క్ అవుతుంది, తిరుగుతుంది. మిక్సీలో ఏంటంటే ఆగిపోతుంది కదా, సో ఇందులో ఏంటంటే ఆగదు. అదేంటంటే నేను డీటెయిల్డ్గా మళ్ళీ నేను వీడియో తీసేటప్పుడు, ఐ మీన్ మీకు నేను యూస్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ నేను అన్బాక్సింగ్ మాత్రమే చేస్తున్నాను. అండ్ ఇదేంటంటే ఇలా జస్ట్ ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసి
సో ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం సెపరేట్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇది. సో ఇది ఫస్ట్ పెట్టేసి తర్వాత ఇది ఇలా పెట్టేసి జస్ట్ మన జ్యూసర్స్ ఎలాగా లాక్ సిస్టమ్ అవుతుందో అలా సో ఇదేంటంటే ఇందులో ఇప్పుడు మనం సో ఇది ఇలా పెట్టేసి ఇందులో ఫ్రూట్స్ మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు, క్యారెట్స్ కానీ ఏవి కానీ. మెయిన్ ఏంటంటే మనం ఆయిల్ వచ్చేవి కదా, గ్రౌండ్ నట్స్ నువ్వులు కానీ ఇంకా ఆయిల్ ఏవైతే రిలీజ్ చేస్తాయో అవి మనం వేయకూడదు. ఒకవేళ మనం ఆల్మండ్ మిల్క్ ఏమైనా చేయాలి అనుకుంటే ఒక 4 to 5 hours నానబెట్టి నార్మల్గా మనం అందులో వేసేసాం అనుకోండి మనకి జ్యూస్ అనేది అలానే వస్తుంది. అండ్ మనకైతే 2 glasses ఇచ్చారు. ఒకవేళ మనకి పోమోగ్రానైట్ కానీ యాపిల్ కానీ పైన అలాంటివి వేసామంటే డ్రై వేస్ట్ అంతా ఒక దాంట్లోకి వస్తుంది, జ్యూస్ అనేది ఒక దాంట్లోకి వస్తుంది. సో డ్రై వేస్ట్ అంతా వచ్చేసి మనకి డైరెక్ట్గా ఇలానే వస్తుంది. సైడ్ అయితే జ్యూస్ వస్తుంది, ఇంకో సైడ్ ఓన్లీ డ్రై వేస్ట్ వస్తుంది. అండ్ నేను ఇది యూస్ చేసేటప్పుడు మళ్ళీ నేను మీకు వీడియో తీసి చూపిస్తాను ఎలా వర్కౌట్ అవుతుందో. బట్ నేను ఇప్పుడు ఏంటంటే ఎలా వచ్చింది అంటే బాగుందా లేదా ఒకసారి అనేసి నేను ట్రై చేసాము. అండ్ ఇందులో ఏంటంటే ప్రతి దానికి ఒక సేఫ్టీ ఫీచర్ ఉంది. అంటే ఏమైనా ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో ప్రతి దానికి ఒక కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మనకు వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి దానికి ఒక కలర్ వస్తుంది. అండ్ అది నేను యూస్ చేసే కొద్ది కూడా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ నేను ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో మాత్రమే చూపిస్తాను. చింపాల ఇది ఇది అండ్ ఇది చూడడానికి కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది. బ్లాక్ కలర్లో అయితే తీసుకున్నాను. అయితే భయపడ్డాను ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేయకముందు, బట్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రం ఈజీగా అనిపించింది. ఎవరైనా యూస్ చేయొచ్చు, మెకానిజం కూడా చూడడానికి ఈజీగా అనిపించింది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు, ఎందుకంటే కార్ట్లో యాడ్ చేసిన తర్వాత మ్యాట్ బ్లాక్లో అయితే మనకైతే ఇచ్చారు. అండ్ మా వారి ఫ్రెండ్కి కూడాను ఇదే కలర్లో అయితే వచ్చింది. వేరే కలర్ ఆప్షన్స్ ఉన్నాయో లేదో అయితే నాకు ఐడియా లేదు. నేను నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా యూస్ చేస్తారంటే జ్యూసెస్ ఎలా యూస్ చేస్తారనేది చెప్తాను, ఎందుకంటే ఇక్కడ లెంతీ అయిపోతుంది వీడియో. దానికి ఒక కలర్ ఇండికేషన్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ బ్రీతింగ్ లైట్ అంటే స్టాండ్ బై మోడ్లో ఉన్నప్పుడు వైట్ కలర్లో ఉంది. అండ్ మనం యూస్ చేసేటప్పుడు ఇంకొంచెం బ్రైట్గా ఉంటుంది, వైట్లోనే కొంచెం బ్రైట్ కలర్ అనేది వచ్చింది. ఆన్ చేసేటప్పుడు బ్లూ కలర్లో వచ్చింది. ఒకవేళ మోటార్ ఓవర్ హీట్ అయ్యేటప్పుడు ఎల్లో కలర్ ఇండికేషన్ వచ్చింది. అండ్ ఆటో రివర్స్ మెకానిజం వర్క్ చేసేటప్పుడు ఆరెంజ్ లైట్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఈ మోటార్లో ఏమైనా ఎర్రర్ కనిపిస్తే రెడ్ లైట్ అనేది మనకి ఇక్కడ ఇండికేషన్ లైట్స్ అయితే ఇచ్చారు. అండ్ నేను ఇది వీడియో ఫ్యూచర్లో యూస్ చేసేటప్పుడు అండ్ ఇండికేషన్ లైట్స్ ఎలా వర్క్ అవుతాయి అని కూడా నేను మీకు చూపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ సరిగ్గా లాక్ అవ్వకపోయినా, లిడ్ ఓపెన్లో ఉన్నా, సరిగ్గా మనకి ఎక్కడైనా సరే లాక్ చేయకపోయినా, ప్రాపర్గా ఏది కూడా మనం పర్ఫెక్ట్గా పెట్టకపోయినా సార్ ప్రాపర్గా దానికి కూడా మనకి ఎర్రర్ ఇండికేషన్ అనేది చూపిస్తుంది. ఈ జ్యూస్ అంతా అయిపోయిన తర్వాత ఈ డ్రై వేస్ట్ ఉంటుంది కదా, సో కంపోస్ట్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దేనికైతే సెపరేట్ చేసుకొని మనం వాష్ చేసుకోవటమే. అండ్ మనకి ఆమ్లా కానీ అంటే పెద్ద పెద్ద సీడ్స్ ఉంటాయి కదా, అవకాడో ఫ్రూట్స్ కానీ ఆమ్లా అండ్ సీడ్స్ అనేవి గట్టిగా పెద్దగా ఉంటాయి కదా, సో ఆ ఫ్రూట్స్ మనం యూస్ చేయకూడదు. షుగర్ కేన్, కోల్డ్ కంప్రెసర్ అని చెప్పేసి మనం షుగర్ కేన్ వేయటం కానీ అలాంటివి అయితే వేయకూడదు. ఐస్ క్యూబ్స్ కూడా వేయకూడదు. మన జ్యూస్ అంతా అంటే వచ్చేసిన తర్వాత మనం ఐస్ క్యూబ్స్ నార్మల్గా గ్లాస్లో వేసుకోవచ్చు. బట్ మెకానిజం అంటే ఇందులో మాత్రం మనం జ్యూసర్లో మాత్రం మనం వేయకూడదు. ఐస్ క్యూబ్స్, షుగర్ కేన్, సీడ్స్, పెద్ద పెద్ద సీడ్స్ ఉన్నవి మాత్రం అసలు వేయకూడదు. సీడ్స్ రిమూవ్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఏబీసీ జ్యూస్ ఉంటుంది కదా, ఏబీసీ జ్యూసెస్లో మనం యాపిల్ అయినా వేసుకుంటాము ఆర్ ఆమ్లా అయినా వేసుకుంటాం. క్యారెట్ డైరెక్ట్ క్యారెట్ ఫ్రూట్ అంటే ఫుల్ సైజ్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు. అండ్ బీట్రూట్ యాప్ కొని మనకి జ్యూస్ అంతా ఇది వచ్చేస్తుంది. అండ్ డ్రై వేస్ట్ అంతా ఈ గ్లాస్లో అయితే మనకి పడిపోతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి 14,999కి అయితే వచ్చింది. అండ్ నేను ఇక్కడైతే ఒక పిక్చర్ యాడ్ చేస్తాను, చూసారు కదా. ఇది ఓన్లీ ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే ఈ ప్రోడక్ట్. నాకు ముందు తెలియదు, నేను కూడా కార్ట్లో యాడ్ చేస్తే నాకు జాయింట్ ప్రైమ్ అనే వచ్చింది. విషయం తనకి కూడా తెలియదు. సో నేను చెప్పాను, అంటే నేను కార్ట్లో యాడ్ చేసిన తర్వాత నాకు ఎందుకు రావట్లేదు అని చూస్తే సో ఈ విషయం అప్పుడు క్లారిటీ వచ్చింది.
తనకు ఆల్రెడీ ప్రైమ్ అకౌంట్ ఉంది కాబట్టి సో తను బుక్ చేయగానే అది వచ్చేసింది. దీని ఫైనల్ ప్రైస్ 14,999 అండ్ ఈ ప్రోడక్ట్‌కి ఇది వర్తా కాదా అనేది మీరైతే కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇంత పెట్టి ఈ ప్రోడక్ట్ తీసుకోవడమా అంటే మా వారికైతే కంపెనీ నుంచి అయితే కూపన్స్ అయితే వచ్చాయి. సో అవైతే రిడీమ్ చేసుకొని ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాము. అండ్ ఆ పాయింట్స్ కూడా ఎక్స్‌పైర్ అయిపోతున్నాయి. డిఫరెంట్ ప్రొడక్ట్స్ తీసుకునే బదులు ఒకే ప్రోడక్ట్ మీద మొత్తం అమౌంట్ పెట్టుకొని తీసుకోవడం బెటర్ కదా అని చెప్పి ఇంకా తనైతే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నారు. ప్రెజెంట్ అయితే ఈ ప్రోడక్ట్ నాకు నచ్చింది. బట్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.